ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని దయచేసి ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2018 మోడల్ పేపరు ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి. అయితే ఇందులో మనకి రీజనింగ్ నుండి అడిగిన క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒకసారి ఈ క్వశ్చన్ అనేది ఎలా ఫ్రేమ్ చేశారో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేయబోతున్నాం. 10th క్వశ్చన్ చూడండి. రాజు తూర్పు దిశలో 4 కిలోమీటర్లు నడుస్తాడు. తర్వాత అతను ఎడమవైపు తిరిగి 3 కిలోమీటర్లు అతని ప్రారంభ స్థితి నుండి అతను ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అన్నమాట. దీనికి మనం ఆన్సరు ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు ఈ సమ్ని మనం డయాగ్రామ్ పరంగా మనం సింపుల్గా చేసేద్దాం. అది ఎలా అంటే ఇలా ఇది ఐడెంటిఫై అవ్వాలి మనకి ఎప్పుడు కూడా. రాజు తూర్పు దిశలో 4 km నడుస్తాడంట. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకున్నట్టయితే రాజు ఇది ప్రారంభ స్థితి అనుకుంటే తూర్పు దిశలోనేమో 4 km నడిచాడు. తర్వాత ఏమో ఎడమవైపుకి తిరిగాడంట. అంటే ఇటు ఫేసింగ్ పెట్టాడంటే మనకి ఎడమవైపు అనేసరికి ఇది నార్త్ అవుతుంది. ఎడమవైపుకి తిరిగి 3 km నడిచాడట. నడిస్తే అతను ప్రారంభ స్థితి నుండి అతను ఏ దిశలో ఉన్నాడో అని అడిగారు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రారంభ స్థితి అంటే ఇదే కదా అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు అనేది మనకు పాయింట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ మనకు తెలియాలి, ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ తెలిస్తే సరిపోతుంది. అంటే దీన్ని కర్ణం అనుకున్నట్టయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా ఇది ఏ, ఇది బి, ఇది సి, లేదంటే ఇది ఏసి, ఇది బి అనుకున్నట్టయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్నట్టయితే ఏసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంత 16, 9. ఏసీ స్క్వేర్ అంటే 14 ప్లస్ 9 అంటే ఎంత 25. ఏసీ కావాలంటే 25. ఏసీ వాల్యూ 5 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఏసీ వాల్యూ 5. అంటే ఇక్కడ ఉన్న దీని డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి 5. మనకి ఆప్షన్లో చూసుకున్నట్టయితే 5 km అనేది ఆన్సరు ప్రతి దాంట్లో ఉంది. బట్ దిశ కావాలి, ఏ డిస్టెన్స్లో ఏ దిశలో ఉన్నాడు అనేది మనకు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ తూర్పుకి ఉత్తరం ఇక్కడ మనకి చూసారు కదా, నార్త్కి సౌత్కి ఈస్ట్కి నార్త్కి మిడిల్లో ఉన్నాడు. కాబట్టి మనం ఆన్సర్ ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఈస్ట్ నార్త్ ఉందో దాన్నే మనం ఆన్సర్ టిక్ చేయాలి. కాబట్టి తూర్పు ఉత్తరం అనేది మన ఆన్సరు. కాబట్టి దీనికి మనం టిక్ చేయాలన్నమాట. ఇది ఇంతకంట ఇంకొక 2-3 రీజనింగ్స్ అనేవి టిప్స్ అనేవి చూపిస్తాను మీకు. చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి మనకు అడిగిన ఇంకొక ప్రశ్న అన్నమాట. ఇది రీజనింగ్ నుండి ఏమని అడిగాడంటే క్రింది చిత్రంలో చతురస్రాల సంఖ్యని కనుగొనండి అని అడిగాడు. అయితే మనం దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా అంటే మనకి ఇక్కడ 1 ఉంది కదా, ఇందులో ఉన్నవి మొత్తం 4 ఉన్నాయి. ఇది ఇంకొకటి 5, నెక్స్ట్ ఇది 1 6. అయితే టోటల్గా ఇది అలా కలిపి 1
దీన్ని కూడా ఒక దాని కింద కాలిక్యులేట్ చేయాలి. మొత్తం ఎన్ని అంటే 7. కాబట్టి వెంటనే మనం 7 అని టిక్ చేసేయడమే. 1 2 3 4 ఇది ఒకటి 5 టోటల్ 6. నెక్స్ట్ ఇది ఒకటి 7. మనకు ఆన్సర్ ఏంటి 7. ఆప్షన్లో 5 8 7 6 అని ఇచ్చాడు. మనకు ఆన్సర్ వచ్చేసి 7. కాబట్టి మనం వెంటనే 7 అని టిక్ చేయడమే. నెంబర్ సిరీస్ నుండి ఇదే షిఫ్ట్లో ఇంకొక క్వశ్చన్ అడిగాడు. అది 2018 పేపర్ నుండే. అయితే క్రింది శ్రేణిలో తప్పిన సంఖ్యను కనుగొనండి అని అడిగాడు. వాటిని ఏంటో ఒకసారి చూద్దాము. 27 29 33 అండ్ క్వశ్చన్ మార్క్ 57. దీనికి సరైన రిలేషన్ మెయింటైన్ చేసి ఇందులో ఉన్న ఆప్షన్స్ని మనం పర్ఫెక్ట్గా టిక్ చేయాలి. అయితే ఒకసారి చూద్దాం. 27 29 33 క్వశ్చన్ మార్క్ 57 ఉంది కదా. ఒకసారి బాగా గమనించినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే 1 into 2 అంటే 2 ఇక్కడ యాడ్ అయింది, 29 వచ్చింది. నెక్స్ట్ 2 into 2 ఇక్కడ ఏమైంది 4 ఇక్కడ యాడ్ అయింది కదా. 29 + 4 అంటే 4 33. ఇక్కడ 4 into 2 అంటే 4 into 2 8. ఇప్పుడు మనకి 33 ప్లస్ ఎంత కావాలి, 33కి 8 కలిపితే 41. మన ఆన్సర్ 41. ఇప్పుడు ఈ 41కి 8 కదా, 8 into 2 చేస్తే 16. 16కి ఈ 41 యాడ్ చేస్తే 57 అనమాట. అంటే 41 + 16 = 57. మనకు ఆన్సర్ 41. ఇలా అడుగుతూ ఉంటాడు సిరీస్ అనేది. మనకి 41 ఆన్సర్ అనేది అవుతుంది. ఈజీగా మనం మెయిన్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఎడిషన్ అవుతుందా, సబ్ట్రాక్షన్ అవుతుందా, లేకపోతే స్క్వేర్ నెంబర్స్ అవుతున్నాయా ఏంటి అనేది ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు చాలా బేసిక్ నుండి మనకి అడుగుతూ ఉంటాడు 10th క్లాస్ సిలబస్ కాబట్టి. ఎవరైనా ఒకవేళ చూసారా ఎలా అడుగుతున్నాడో. కానీ ఇప్పుడు క్వశ్చన్ని తిప్పుతూ ఉంటాడు, ఎందుకంటే పోటీ ఎక్కువైపోతుంది కాబట్టి. దగ్గర ఇదే వేరియేషన్ ఉంటుంది కానీ కొంచెం డెప్త్ వెళ్తాడు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధానంలోనే నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతాం. ఇంకొక 2-3 క్వశ్చన్స్ చూద్దాము. మిర్రర్ ఇమేజ్ నుండి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఒకసారి చూద్దాం. దీనికోసం ఇక్కడ ఏంటంటే మనకు వాడు అడిగాడు, ఇక్కడ ఒక చిత్రాన్ని దర్పణానికి ఆపోజిట్లో ఉంచాడంట. అదేంటంటే ఈ విధంగా ఉంచితే మనకి ఆ దర్పణం అనేది ఇలా పెట్టినప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని అడిగాడు. దానికి మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే దీని యొక్క రూల్స్ ఏంటంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. టాప్ బాటంలో ఎలాంటి చేంజెస్ ఉన్నావు అన్నమాట. ఇదంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు లెఫ్ట్లో ఉంది, రైట్లో ఉంది కాబట్టి రైట్లోనే ఉంటుంది. రైట్కి రైట్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ ఏమో రైట్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని ఒకసారి మనం రైట్ సైడ్కి ఊహించుకోవాలి. అలా ఉన్నదాన్ని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏలో చూసినట్టయితే చూడండి, ఇది కూడా లెఫ్ట్లోకి వస్తాయి, ఇవేమో రైట్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అసలు దీనికి సంబంధమే లేదు. ఇదైతే ఇంక చెప్పక్కర్లేదు, ఇది ఇంక అస్సలే. ఎందుకంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడేమో 1 2 3 1 2 3, ఇక్కడేమో సింగిల్ 1. అసలు సెట్ కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుందన్నమాట.
ఇలా మనకి ఆన్సర్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. చూసారు కదా, ఇలా మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇంకా నేను ఇలా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీరు ఓకే అని కామెంట్ చేసినట్టయితే ఇంకా బాగా చేయండి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవ్వాలి, చాలామందికి షేర్ అవ్వాలన్నమాట నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.